ఇచ్చినమని నమ్మబలకడం కోసం మీరు చెప్తున్నారు, కానీ అసలు రుణమాఫీపై రైతుల సంఖ్యపై మీరు స్పష్టత ఎందుకు ఇస్తలేరు? మొదటి నుంచి ఇప్పటిదాకా రుణమాఫీకి అర్హమైనటువంటి రైతుల సంఖ్య జిల్లాల వారీగా ఇది ఎందుకు ఇస్తలేరు? ఏం గోప్యం ఉంది దీంట్లో? ఎందుకు గోప్యత మెయింటైన్ చేస్తున్నారు? ఈ రహస్యానికి కారణం ఏంది? సింపుల్ లాజిక్ కదా, ఎవరికైనా అర్థమవుతుంది. రైతు బంధు పొందినటువంటి రైతుల సంఖ్య 69 లక్షలు పైచిలుకుంటే, ఒకవేళ బ్యాంకులోకి పోయి రుణాలు తీసుకోకుండా సొంత పెట్టుబడులు పెట్టుకునేటువంటి వాళ్ళు ఒక 5-10 లక్షల మంది ఉంటారనుకుంటే కూడా 60 లక్షలకు తక్కువ మంది ఉండే అవకాశమే లేదు రుణం పొందినటువంటి వాళ్ళు. గ్యారంటీగా 60 లక్షల మంది రైతులు రుణాలు పొందిన వాళ్ళే ఉంటారు. ఎందుకంటే ప్రభుత్వం కూడా మాఫీ చేస్తానది కాబట్టి రైతులు కొంతమంది పోయి తీసుకున్నారు కూడా. మీరే చెప్పారు కాబట్టి మీరు పోయి పరిగెత్తండి తీసుకోండి, నేను రాగానే చేస్తా అంటే ఎంత పొడుగు అబ్బా అని చెప్పి తీసుకున్నారు. మరి మీరు ఆ సంఖ్యను ఎక్కడ తీసుకపోతారు? ఎక్కడ మాయం చేస్తారు సంఖ్యను? ఏం చేస్తారు మరి ఆ సంఖ్యను? అంటే మీరు రెండూ కలిపి మొదటి విడత రెండో విడత ఈ సర్కార్ అంటే 1,00,000 వరకు 1,50,000 వరకు కలిపి మీరు ఇచ్చినటువంటి డబ్బు మొత్తం కలిపితే 12,000 కోట్ల ఇయ్యాలటికి 12,000 కోట్ల చిల్లర అంతే. మీరు చేసిన ఘనకార్యం ఏందన్నట్లు మరి జూన్ జూలైలో యథావిధిగా కేసీఆర్ ఇచ్చేటువంటి రైతు బంధే ఒక సీజన్కు 7,600 కోట్లు కదా. రైతు బంధు ఎగ్గొడుతుంది, రైతు బంధు ఎగ్గొడుతుంది, నిస్సిగ్గుగా ఎగ్గొడుతుంది. ఇంత పెద్ద ఎత్తున రైతాంగాన్ని మోసం చేసిన సర్కారు భారతదేశంలో ఇప్పటిదాకా లేదు.